హలో యోస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోయే గెస్ట్ పెద్దగా మీకు పరిచయం అవసరం లేదు అనుకుంటాను. ఎందుకంటే యూట్యూబ్ ఓపెన్ చేసి ఎక్స్ప్రెషన్లీ శ్రీకాకుళం యాస్లో మీకు ఏవైనా వీడియోలు కావాలి అంటే సంతు ముంజేటి అనేటటువంటి అబ్బాయి వీడియోస్ మీకు ఎక్కువగా కనబడతాయి. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు సంతు ముంజేటి, శ్రీకాకుళం. మాట్లాడేద్దాం. హలో సంతు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అండ్ సో సంతు, నువ్వు నీ మిస్సెస్ సుష్మిత ఇద్దరు కూడా అసలు శ్రీకాకుళం స్లాంగ్లో మీరు చేసే వీడియోస్కి నిజంగా చాలా మంచి రెస్పాన్స్ ఉందని చెప్పుకోవచ్చు. అసలు మీ జర్నీ కోసం మాట్లాడుకుందాం. అసలు ఎప్పుడు ఈ జర్నీ స్టార్ట్ చేశారు? ఇది స్టార్ట్ చేయక ముందు అసలు ఏం చేసేవారు? Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము ఇంతకు ముందు అయితే నేను హైదరాబాద్లో స్కూలు 6th or 7th నుంచి నేను హైదరాబాద్లో చదివాను అనమాట. డిగ్రీ వరకు కూడా చదివాను. డిస్కంటిన్యూ చేశాను డిగ్రీ. ఆ తర్వాత తాపీ పని చేసుకునే వాళ్ళం. మా సైడ్ వలస ఎక్కువగా హైదరాబాద్ వెళ్ళి తాపీ పని చేయడం అయితే అలవాటు అనమాట మాకు. అటు సైడ్ వెళ్ళి తాపీ పని చేసుకుంటూ చదువుకుంటూ తాపీ పని సెలవుల్లో చేసుకుంటూ అలాగే లైఫ్ జర్నీ చేస్తున్న మధ్యలో టిక్ టాక్ మనకి వచ్చింది. ఆ టిక్ టాక్ నుంచి వీడియోలు చేయడం సరదాగా, అలాగే జనాలలో కొన్ని వీడియోలు వైరల్ అవ్వడం అలా జరిగింది. ఆ విధంగా అయితే మేము ఈ సోషల్ మీడియా ముందుకైతే వచ్చాము. ఓకే, సో మీ యూట్యూబ్ ప్రయాణంలో మీరు ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులు ఏంటి? అంటే బేసికల్లీ చూడడానికి యూట్యూబ్ అంటే చూసే వాళ్ళకి అంటే ఒక వీడియో చేస్తే ఫేమస్ అయిపోతారని ఉంటుంది, బట్ చేసే వాళ్ళకి అది తెలుస్తుంది ఎంత కష్టమో, ఎన్ని ఎదుర్కోవాలని. సో నువ్వేం చెప్తావు? అవునండి, నేనైతే చాలా ఎదుర్కొన్నాను. అంటే నేనే కాదు, చాలా మంది కూడా అది ఎదుర్కొంటారు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో చేయాలంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముందు టైం పెట్టాలి. ఆ టైం వేస్ట్ అయిపోతుంటుంది. చాలా మంది కూడా వీడికి ఏం పని లేదు, ఎప్పుడు ఈ వీడియో లేని అది ఇదని అనుకునే తిట్లు కానీ, మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా మనమేమనుకుంటాం, అరే ఈ ప్లాట్ఫామ్ దొరికింది కదా, దీని ద్వారా మనము మంచి మంచి షోస్కి కానీ ఈ జబర్దస్త్ లేకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీ లేకపోతే ఇంకా సినిమా మూవీస్ కానీ ఇలాంటి ఆఫర్లు వస్తాయని మనం అనుకుంటాం. బయట వాళ్ళకి ఏముంటుంది, వీళ్ళకేం పని పోవట్లేదు, వీళ్ళకి ఇదే పని అయిపోయింది, ఏమొస్తుంది దీనివల్ల అని అనుకుంటారు. అలా నేను చాలా నిందలు పడినాను ఇప్పుడు వరకు అయితే. ఓకే, సో నువ్వు చేసే వీడియోస్ స్పెషల్లీ మన శ్రీకాకుళం నేటివిటీ ఏదైతే ఉంటుందో ఆ లాంగ్వేజ్ని ప్రొజెక్ట్ చేసేలా ఉంటాయి కదా. సో ఎవరైనా నువ్వు తక్కువ చేసి మాట్లాడుతున్నావు లేదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఎప్పుడైనా ఎదుర్కొన్నావా అలాంటి క్వశ్చన్స్? ఇప్పుడు నార్మల్గా అయితే నేను వీడియోస్ చేస్తున్నాను కాబట్టి నువ్వు నా శ్రీకాకుళాన్ని తక్కువ చేసినారని ఎవరు అనుకుంటారు, నోటికి ఒకరు ఉంటారు. మన భాషే అది, మనం వేరే దగ్గరికి వెళ్ళినా అదే భాష మాట్లాడతాం. మనం దాంట్లో తక్కువ చేసింది ఏమన్నా, మనం పుట్టిన నుంచి మాట్లాడే భాష అది. ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్ళి నేను నటించి హాయ్ సార్, హలో సార్ అని నేనైతే అనలేను కదా. నా పుట్టిన ప్రాంతం నేను అలాగే మాట్లాడుకుంటుంటాను. అయితే దీనివల్ల నువ్వు మన శ్రీకాకుళం పేరు నిలబెట్టావు కానీ నువ్వేం కించపరచలేదు. మన వెనకబడిన ప్రాంతమైన మన దానిలో ఎంత టాలెంట్ ఉందని నువ్వే కాదు ఇంకా చాలామంది నిరూపించారు. అది చాలా మంచి పని చేస్తున్నారు, మీరు కంటిన్యూ చేయండి అని ఎడ్యుకేటెడ్ పర్సన్స్ చాలా మంది పెద్ద వాళ్ళు ఎంకరేజ్ చేశారనమాట. ఓకే, సో జబర్దస్త్ అన్నా కదా, నీకు ఆల్రెడీ జబర్దస్త్ నుంచి కాల్ వచ్చింది వెళ్తా అని ఆ మధ్య వినిపించింది, బట్ ఏమైంది? అవునండి, ఇదైతే ఈ విషయం గురించి చెప్పాలి. అసలు చాలా మందికి సమాధానం దొరకని విషయం అనమాట. నేను పర్సనల్గా నా వీడియోలో చేద్దాం అనుకున్నాను, చేయలేదు. జబర్దస్త్కి నేను టాప్ 10 మెంబర్స్లో నేను ఒకటినే. నేను సెలెక్ట్ అయ్యాను హైదరాబాద్లో రామానాయుడు స్టూడియో ఏదో సంథింగ్, అక్కడ మనకి ఆడిషన్ అయింది. 2000 మెంబర్స్ వచ్చారు. అందులో మేము టాప్ 10లో మేము ఒకరం అనమాట. మమ్మల్ని మా టీంని ఇంకా విజయవాడలో ఉన్నారు తిరు న్యాచురల్ అని యతీష గారు అని వీళ్ళు ఉన్నారు. మేమందరం ఒక టీమ్గా చేసాము, మేము సెలెక్ట్ అయ్యాము. అయిన తర్వాత జబర్దస్త్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత సుమన్ టీవీ వాళ్ళు నెక్స్ట్ మాకు ఇంటర్వ్యూ చేశారు వేరేది. వాళ్ళు ఏం చేశారు, ఫోన్ వస్తుందని చెప్పారు అంతే. ఆ ఫోను రాలేదు. మేము వెయిట్ చేసి కళ్ళు కాయలు కాసాయి, మాకు రాలేదు అసలు ఫోన్. ఇంకా ఇది కాదని చెప్పేసి మేము నెక్స్ట్ మన పని మనం చేసుకుందామని ఉన్న తరుణంలో ఈటీవీ మల్లిమల వాళ్ళే ఇంకొక షోని మొదలుపెట్టారు, తగ్గేదేలే అనే ఒక ప్రోగ్రాము మొదలుపెట్టారు. అందులో బిగ్ బాస్ శ్రవంతి గారు యాంకర్ అనమాట. ఆ షోలో మేము 18 ఎపిసోడ్లు, నేను 8 ఎపిసోడ్లు చేశాను. ఇంకా నాతో పాటు తోటి కంటెస్టెంట్లు కూడా పాల్గొన్నారు కాబట్టి టోటల్గా 2 స్కెడ్యూల్లో 18 ఎపిసోడ్లు పూర్తి చేసాం. సో చాలా బాగా వచ్చింది.
ఈ రోజు రేపు రిలీజ్ చేస్తామని చెప్పి ఇప్పుడు ఒక 3-4 నెలలు అవుతుంది, అది ఇంక రిలీజ్ చేయలేదండి. కాలేదు. ఒకవేళ అయి ఉంటే సమాధానం జనాలకు దొరుకుంది, నేను సెలెక్ట్ అయ్యాము ఏం చేసామని చెప్పడానికి. ఆ జబర్దస్త్ అనే పాయింట్ని మా ఫైల్స్ కూడా కనీసం తీయలేదు వాళ్ళు మేము చేయడానికి. ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్ చేసామంటే ఇది ఇంకా రిలీజ్ చేయలేదు, ఎప్పుడు చేస్తే అప్పుడు బయటకు వస్తుంది అండి. సో అంటే ఇక్కడ యూట్యూబ్కే పరిమితం అవ్వకుండా బుల్లితెర మీద కూడా మిమ్మల్ని చూడొచ్చు అంటారు. అది రిలీజ్ అయితే మాత్రం డెఫినెట్గా చూస్తారండి. సంతు, నువ్వు మాటలు బాగా మాట్లాడతావు, పంచులు అయితే ఇంకా చెప్పనవసరం లేదనుకో. అయితే ఈ మధ్య కొత్తగా పాటలు కూడా పాడుతున్నాయి. ఎక్స్పెషల్లీ ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కడ చూసినా సరే ఒకటే సాంగ్ ట్రెండింగ్ అవుతుంది, అదే 90. సో నువ్వు పాడావు. అసలు ఏంటి పాట చూస్తే అసలు నిజంగా మిలియన్ వ్యూస్ దూసుకుపోతుంది, అసలు ఏంటి కదా ఈ పాట గురించి అయితే అసలు ఫోక్ సాంగ్స్ ఈ మధ్యకాలంలో మన పల్సర్ బైక్ వచ్చిన నుంచి రీసెంట్గా పక్కింటి మొగుడికి ఏమో పట్టి మంచం అని ఒక సాంగ్ వచ్చింది. అక్కడి వరకు మన శ్రీకాకుళం వాళ్ళు మన ఇటు సైడ్ ఫోక్ సాంగ్స్ ఎలా ఉంటాయో అనేది ఎక్కువగా పల్సర్ బైక్ నుంచి అయితే బయటకు వచ్చేసాయి. ఆ తర్వాత స్టార్ట్ అయ్యాయి. జనాలందరూ కూడా ఈ డీజేల్లోను ఆటోల్లోను లేకపోతే బయట ఏ షోస్లో కానీ ఏమైనా ఇవే కోరుకుంటున్నారు. యూత్ కూడా ఇలాంటి సాంగ్స్ అది ఫోక్ సాంగ్స్ అదిరిపోతాయి అని చెప్పేసి. సరే, ఇంతమంది అటు సైడ్ ఉన్నారు కాబట్టి మనం నెక్స్ట్ ఇది చేసామనుకో, నెక్స్ట్ మనం ఏం చేసినా కానీ జనాల దృష్టి మన పైన పడుతుంది, మనం నెక్స్ట్ ప్రాజెక్టులకి అయితే ఇది ఒక వే దొరుకుతుంది అని చెప్పేసి ఇంక ఇలా కాదు అని చెప్పి ఈ కామెడీ కొన్ని రోజులు పక్కన పెట్టి, అదే నేను నైటీ గురించి జోక్స్ చాలా వేసేవాడిని అనమాట అంతకుముందు. అదే నైటీ గురించి సాంగ్ పాడదాం అని అనుకున్నాను. ఆ తర్వాత ఒక నైటీ గురించి మనం చేసామనుకో మన లేడీస్ అందరూ కోపం అయిపోతారు. మొదలే మాకు చాలా మంది లేడీస్ మా ఛానల్ ఎక్కువ చూస్తారు. బేసికల్లీ నిజంగా ఛానల్ కాదులే, నీకు లేడీ ఫ్యాన్స్ ఎక్కువ కదా? లేదు, మా ఛానల్కి మా కామెడీకి అయితే లేడీస్ ఎక్కువగా ఉంటారు కాబట్టి మరి లేడీస్నే టార్గెట్ చేస్తే ఎప్పుడు మాకేనా మీ మగలకి ఏం లేదా అనుకుని అంటారని చెప్పి ఈ దానికి సింక్ అయిన 19 అయితే యాడ్ చేసాం. మరి 19 చేసిన తర్వాత మా మగవాళ్ళ గురించి మేము చెప్పాలి కాబట్టి ఫస్ట్ చరణంలో లేడీస్ గురించి, సెకండ్ చరణంలో మగవాళ్ళ గురించి కలిపేసి మొత్తం అందరికీ సరదాగా ఒక ఫన్నీగా ఒక సాంగ్ని అయితే అందించాం. ఆ ఫన్నీ సాంగ్ మా కోసం ఒక ఫ్యూ లైన్స్. ఖచ్చితంగా అండి, ఈ ఫ్యూ లైన్స్ పాడతాను. దానిలో ఒక చిన్న కంప్లైంట్ కూడా ఉంది ఆడియన్స్కి, అది కూడా నేను చెప్తాను. అదేంటంటే స్టార్టింగ్ వచ్చేసి ఆడది తొడిగేది నైటీ, మగవాడు తాగేది 90, ఈ రెండింటి వాడకంలో పోటీ, ఇవి లేకపోతే లేదు సొసైటీ అని స్టార్ట్ అవుద్దండి. అది ఇంకా ఇప్పుడు ఆడది తొడిగేది నైటీ, అది అందరు కామనే మన రాష్ట్రంలో. అసలు నిజంగా చెప్పాలంటే నైటీ తొడిగిన లేడీ 90 వేసిన మన మగవాడు కానీ వాళ్ళు లైక్ కొడితే చాలండి, ఇది ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఎందుకంటే అది యూజ్ చేయని వాళ్ళు ఎవరు లేరు. అందుకే ఆ రెండు ఈ సమాజంలో ఆ రెండింటికి వాడకంలో పోటీ అని పెట్టాము. ఎందుకంటే పోటీకి మందు తాగుతారు అలాగే, కొంతమంది నైటీలు వేస్తారు అలాగే, అందుకే ఈ పోటీ అని పెట్టాము. ఆ తర్వాత ఇవి లేకపోతే లేదు సొసైటీ. అసలు అవి లేని సొసైటీని మీరు ఊహించుకుంటే మ్యూజిక్ లేని పాట ఉన్నట్టే ఉంటుంది అది. నిజంగా అలా ఉంటుంది. అందుకే ఈ రెండింటిని కంటిన్యూ చేద్దామని వచ్చేసామండి. కానీ నైటిల్ మీద నువ్వు మాట్లాడితే అది చాలా పెద్ద టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా అసలు బేభత్సంగా ఉండదు, నైటీ వేయాలా వద్దా అనే దాని మీద పెద్ద క్వశ్చన్ మార్క్. నువ్వేం చెప్తావు? దీనిపైన అయితే ప్రతి ఒక్కరు కూడా అండి ఎంతో ఫన్నీగా తీసుకున్నారు ఈ సాంగ్ని. అరే నిజంగా నైటీలు మేము అలాగే వాడతాం కదా, సమాజంలో మందుని కూడా అలాగే వేస్తాం కదా, ఇది కామనే కదా, సొసైటీలో ఇవి ఎక్కువగా ఉన్నాయి కదా, దాన్ని ఫన్నీగా ప్రతి ఒక్కరు తీసుకున్నారు. మీరు ఆ వీడియో కామెంట్స్ ఒక 1500 వచ్చాయి ప్రెజెంట్ ఈ రోజుకి అయితే. ఆ మొత్తం చదవండి మీరు, ప్రతి ఒక్కరు కూడా బాగుంది అని అన్నారు. కానీ ఎవరు కూడా ఇదేంటి ఇలాగా అని ఏమి అబ్జెక్షన్ చేయలేదండి. ఎందుకంటే అందులో మంచి కంటెంట్ ఫన్నీగా ఉంటుంది కాబట్టి. సో సంతు, ఆల్మోస్ట్ నువ్వు యూట్యూబ్ అంటే ఎక్స్పెషల్లీ యూట్యూబ్ చూసే వరకైతే నీ పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు. సో దూసుకుపోతున్నా కాబట్టి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, నీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడైతే ఈ నైటీ సాంగ్ వరకు అండి మనకి నార్మల్గా బడ్జెట్కి కొంచెం ఇబ్బంది పడేవాడిని నేను. ఆ తర్వాత ఎందుకంటే మనకి ఇప్పుడు సడన్గా మనం ఏదైనా చేస్తామంటే మన నేమ్ చూసి ఎవరు ఈ బడ్జెట్ పెట్టేలేరు కదా. ఇప్పుడైతే ఆ భయం పోయిందండి. ఇంకా నార్మల్గా నాకే
నాకు నమ్మకం వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ ఏమున్నదంటే ఇదే నైటీ సాంగ్ వీడియో సాంగ్ రిలీజ్ అవుద్ది. రెండోదిగా నేను వెబ్ సిరీస్ ఒకటి ప్లాన్ చేశానండి. దానికి మా అన్నయ్య ఒక అతను నాకు తోడయ్యారు. మేము ఇంకా సొంతంగా మేమే ఇంకా ప్రొడక్షన్ హౌస్లో అలా కంటిన్యూ చేద్దామని చెప్పేసి మేము ఫిక్స్ అయ్యాము. సో వెబ్ సిరీస్ తీయబోతున్నాము. అది చాలా బాగుంటుందండి ఖచ్చితంగా. ఓకే. సో సంతు, ఎప్పుడైనా గెస్ట్ చేసావా? నీకు ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళావంటే నీకు ఫ్యాన్స్ ఉంటారు, సెల్ఫీలు అడుగుతూ ఉంటారు. సో ఎప్పుడైనా ఎంత ఫ్యాన్ బేస్ దొరుకుతుంది అనుకున్నావా? ఇప్పుడు నార్మల్గా అయితే మనము ఫ్యాన్స్ని పొందే అంత అర్హత కాదు, కానీ వాళ్ళందరూ మా ఫ్యామిలీ అని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ఎప్పుడు కూడా నన్ను చూసి ఆ సంతు వీడియోలు బాగా చేస్తాడు, బ్రో బ్రో అని నన్ను ఇది చేస్తాడు. మరి బ్రో బ్రో అంటే నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్నే కదా, అందుకే నా ఫ్యామిలీగా ఫీల్ అవుతాను. నన్ను ఎవరైనా నిన్ను ఫ్యాన్ అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఫ్యాన్స్ ఎవరు వద్దు. ఫ్యాన్స్ అంటే అది వేరేలేండి, వేరేలా వస్తుంది. ఫ్యామిలీ అనుకో ఇంకా మనము ఎలా అయినా వాళ్ళతో సరదాగా మాట్లాడచ్చు. అంతే, నా ఫ్యాన్స్ అంటే నా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అందరూ నా యొక్క ఆస్తి అనమాట, వాళ్ళు నా ఫ్యామిలీ. సో నీ ఆస్తి వాళ్ళే కాదు, నీ పక్కన ఉంది కదా సుష్మిత, తను కూడా. సో చూడడానికి పాప అంత అమాయకంగా కూర్చుంది. ఆ అమ్మాయిని కూడా ఈ మధ్యలో నీ వీడియోస్ లో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటావు. అవునండి. సో వీడియోస్ లో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటది. ఏంటి సీక్రెట్? సీక్రెట్ ఏం లేదండి, బాగా ట్రైనింగ్ చేయాలి. మరి బాగా ట్రైనింగ్ చేసి తను కూడా ఒక పెళ్ళైన కొత్తలో అయితే చాలా ఇబ్బంది పడేది వీడియోలు చేయడానికి. అంటే చెయ్యను అనేది కాదు, చేయడం ఆమెకు తెలియదు కాబట్టి. ఆ తర్వాత వీడియోలో నాకంటే తనే యాక్టివ్గా ఉంటుందండి. ప్రతి ఒక్కటి ఒక 2-3 టేకుల్లో చేసేస్తుంది. ఏ వీడియో అయినా కానీ ఏదైనా కానీ చేసేస్తుంది. ఇప్పుడు నాకు కాదని ఎక్కువగా ఆమెకే చాలా మంది గుర్తుపడతారు బయటకి ఎక్కడికి వెళ్తే. నువ్వు సుష్మిత కదా అని అనుకోండి. నన్ను సరిగ్గా కొంతమంది గుర్తుపట్టకపోవచ్చు. నేను బండి మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ లో ఉంటున్నా, నన్ను ఎవరు గుర్తుపట్టడానికి చిన్నపిల్లల్లో ఉన్నా కదా, బయటకు వెళ్తే ఏ కాలేజ్ అని అడుగుతారు. మరి నిజంగా అండి, నార్మల్ గా నేనైతే చిన్నపిల్లడిని కాదు, అలాగని పెద్దవాడిని కాదండి. మినిమం 25+ అంతే. సో బేసికల్లీ యూట్యూబర్స్ అంటే ఇంత సంపాదించేస్తారు, అంత సంపాదించేస్తారు అని అంటూ ఉంటారు కదా, మరి మీ నెల సంపాదన ఎలా వస్తుంది? మా నెల సంపాదన అయితే బాగానే ఉండేది. కాకపోతే కొన్ని చిన్న చిన్న ఇబ్బందుల వల్ల బాగానే, అంటే ఎక్కువగా ఏం కాదు, అది కొంచెం అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఆల్రెడీ అందరికి తెలిసిందే, మీకు కూడా తెలిసిందే. పర్లేదు, నార్మల్ గా ఉంది. ఓకే. సో అంటే ఇబ్బంది లేకుండా ఉంటది అని చెప్తాను. ఇబ్బంది లేదండి. ఓకే. సో కొత్తగా చాలా మంది మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎస్పెషల్లీ మన శ్రీకాకుళం జిల్లా సైడ్. సో వాళ్ళందరికీ ఏం చెప్తారండి? నిజంగా అండి, నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు, అన్న మా ఛానల్ నువ్వు ప్రమోట్ చేయవా అని అనుకుని అడుగుతుంటారు. కానీ నేను ఒక విషయమే చెప్తాను, మన శ్రీకాకుళంలో, అంటే శ్రీకాకుళం అనే కాదు, మన 2 రాష్ట్రాల్లో కూడా మంచి టాలెంటర్లే ఉన్నారు. కొంతమంది మొహమాట పడి బయటికి రారు, కొంతమంది ఎవరేమనుకుంటారు, పక్కింటోళ్ళు ఏమనుకుంటారు, ఎదురింటోళ్ళు ఏమనుకుంటారు అని బయటికి రారు. కానీ మీరు వచ్చి బయటకి మీ టాలెంట్ని బయట పెడితే మిమ్మల్ని ఆపేవాడు ఎవడో లేడు. నిజంగా మా ఆడియన్స్, మా ఫ్యామిలీకి మాత్రం నేను ఒకటే చెప్తున్నాను, యూత్కి ముఖ్యంగా మీరు ఎప్పుడైతే, ప్రతి ఒక్కరికి ఏదో ఒక మైనస్ ఉంటుంది, మైనస్ లేకుంటే ఎవరమో ఉండము. మనం ఎప్పుడైతే ఏదైనా ఒక వ్యసనానికి బానిస అవుతామో, వ్యసనం అని అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, వ్యసనం అనేది ఒక అమ్మాయికి ఎడిక్ట్ అయ్యామనుకో లవ్లో, అది వ్యసనమే. ఎందుకంటే ఎక్కువగా ఎడిక్ట్ అయితే ఏదైనా వ్యసనమే. అది అమ్మాయి అవ్వచ్చు, లేకపోతే తాగుడు అవ్వచ్చు, లేకపోతే ఈ బెట్టింగ్స్ కానీ ఇలాంటివి ఏవైనా కానీ, ఇలాంటివి ఏవైతే మీరు దానిపైన టైం పెడతారో, వ్యసనంగా మార్చుకుంటారో, మీ జీవితం వేస్ట్ అయిపోద్ది, మీ కాలం వేస్ట్ అయిపోద్ది. దయచేసి వాటి జోలికి వెళ్ళకండి. ఎందుకంటే ఇది ఎలా నువ్వు తెలుసుకున్నావు అంటే నాకు తెలుసు, నేను అనుభవించాను. నాలా మీరెవరు కావద్దు, కానీ నేను చెప్తున్నాను, దయచేసి మీకు ఏ వ్యసనం ఉన్నా అది స్టాప్ చేసి మీలో ఉన్న టాలెంట్ని బయటికి తీసి మీకు ఏది ఇంట్రెస్ట్ అయితే దాన్ని మీరు చేయండి. సక్సెస్ అందులో మీరు అవుతారు ఖచ్చితంగా. మనసు పెట్టి ఇష్టపడి చేస్తే మీరు అనుకున్న పనిలో సక్సెస్ అవుతారు. వ్యసనాల జోలికి వెళ్ళకండి. థ్యాంక్ యూ. సంతు, సుష్మిత ఇద్దరు కూడా క్యాజువల్ గానే పంచులు వేసుకుంటారు కదా, సో మా కోసం మీ ఇద్దరి మధ్య కాన్వర్సేషన్స్ ఎలా ఉంటాయి పంచులు? ఒకటి చేసి చూపిస్తామండి సరదాగా. ఓకే. ఏమండి, పందికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? పందికైతే ఎక్కడైనా 4 ఉంటాయి, కానీ అదేటో నీకు 2 ఉన్నాయి. ఏమండి, కొత్త సంవత్సరం వస్తుంది కదా, మనకేమైనా కొత్త బట్టలు కొంటారా? ఎందుకు కొంటాను కొత్త బట్టలు. ఏం కొంటారు? నాకు 2 ప్యాంట్లు 2 షర్ట్లు కొంటాను. మరి నాకు 2 నైటీలు. ఆంటీ తొడిగింది నైటీ, మరి అంకులు తాగాడు 90. ఆంటీ తొడిగింది నైటీ, మరి అంకులు తాగాడు 90. నైట్కి ఆడారు 20-20,
మరి పొద్దున్నకు పుట్టారు చంటి బంటి. అరే నైటీలు మస్తుంటాయి మావా, ఆ నైటీలో కిక్కుంటది మావా, ఆ నైటీలు మస్తుంటాయి మావా, ఆ నైటీలో కిక్కుంటది మావా. పొద్దుగాల నైటీతోనే లేస్తుంది, పొద్దుగుంకే వరకు నైటీలోనే ఉంటది. పొద్దుగాల నైటీతోనే లేస్తుంది, పొద్దుగుంకే వరకు నైటీలోనే ఉంటది. బట్టలని మొగుడు బుర్ర తింటది, లచ్చలు ఖర్చు పెట్టి చీరలెన్న కొంటది. కొన్న చీరలన్నీ బీరువాలోనే దాస్తది, కొన్న చీరలన్నీ బీరువాలోనే దాస్తది. సింగిల్ నైటీతోనే జీవితాన్ని గడుపుతాది. నైటీలు మస్తుంటాయి మావా, ఆ నైటీలో కిక్కుంటది మావా, నైటీలు మస్తుంటాయి మావా, ఆ నైటీలో కిక్కుంటది మావా. పండగ అయితే చీర అంటది, డిన్నర్ అయితే డ్రెస్ అంటది, బయటికి వెళితే మిడ్ అంటది, లోపల ఉంటే సిడ్ అంటది. థ్యాంక్ యూ అండి. ఆంటీ తొడిగింది నైటీ, మరి అంకులు తాగాడు 90. ఆంటీ తొడిగింది నైటీ, మరి అంకులు తాగాడు 90. నైట్కి ఆడారు 2020, మరి పొద్దున్నకు పుట్టారు చంటి బంటి. అరే నైటీలు మస్తుంటాయి మావా, ఆ నైటీలో కిక్కుంటది మావా, ఆ నైటీలు మస్తుంటాయి మావా, ఆ నైటీలో కిక్కుంటది మావా. పొద్దుగాల నైటీతోనే లేస్తుంది, పొద్దుగుంకే వరకు నైటీలోనే ఉంటది. పొద్దుగాల నైటీతోనే లేస్తుంది, పొద్దుగుంకే వరకు నైటీలోనే ఉంటది. బట్టలని మొగుడు బుర్ర తింటది, లచ్చలు ఖర్చు పెట్టి చీరలెన్న కొంటది. కొన్న చీరలన్నీ బీరువాలోనే దాస్తది, కొన్న చీరలన్నీ బీరువాలోనే దాస్తది. సింగిల్ నైటీతోనే జీవితాన్ని గడుపుతాది. నైటీలు మస్తుంటాయి మావా, ఆ నైటీలో కిక్కుంటది మావా, నైటీలు మస్తుంటాయి మావా, ఆ నైటీలో కిక్కుంటది మావా. పండగ అయితే చీర అంటది, డిన్నర్ అయితే డ్రెస్ అంటది, బయటికి వెళితే మిడ్ అంటది, లోపల ఉంటే సిడ్ అంటది. థ్యాంక్ యూ అండి. సో సుష్మిత వీడియోస్ లో చూస్తే అసలు పంచులా ఎవరి మీద పడినా వాళ్ళ మీద అసలు తగ్గరు. మేము ఆ వీడియోలని చూసి చక్కగా నవ్వుకుంటాము. సో ఇంట్లో ఎలా ఉంటారు? ఇంట్లో కూడా అలానే ఉంటారు. మేమైతే వీడియో చూసిన 5 నిమిషాలు 10 నిమిషాలు నవ్వుకున్నది, నువ్వు రోజంతా నవ్వుకొని ఉండాలి. నవ్వుకొని ఉంటాం. ఓకే. సో ఏమైనా చెప్పుకుంటారా? అన్ని షేర్ చేసుకుంటాడా? చేసుకుంటాం. ఫైనల్ గా మీ వారు సింగర్ గా అవతారం ఎత్తినట్టున్నారు కదా, సో ఇప్పుడు బాగా పాటలు కూడా పాడుతున్నారు. బాగా పాడతారా? పాడతారు అక్క. ఇంట్లో కూడా పాడతారా? ఫస్ట్ పాట ఎలా చెప్తారు నీకు? నన్ను అడుగుతారు ఎలా ఉందని, బాగుందంటే బాగుందని చెప్తా, అప్పుడు తను ప్రాక్టీస్ అయి పాడతారు వెళ్ళి. ఈ వారిని చూసుకుంటే సంతుని ఎక్కువగా అమ్మాయిలు నైటీలు దీని మీద పంచులన్నీ ఉంటాయి కదా, మరి నీకు ఇంట్లో నైటీ ఎలా చేస్తారు? మా ఇంట్లో నైటీ ఉందా? నార్మల్ గా మా సుష్మిత గురించి ఒక విషయం చెప్పాలండి. నా అదృష్టం నాకు మా సుష్మిత దొరకటం. నాకు తెలిసి నేను ఈ జన్మకి ఇది చాలు. అంటే వేరే జన్మలో సుష్మిత వద్దానా? అంటే వేరే జన్మలో ఉంటదో ఉండదో అని. సుష్మిత చూసుకో మరి. సుష్మిత మీ ఇంట్లో సామాన్లను చూసాను, తలతల మెరిసిపోతున్నాయి, ఏం వాడతావేంటి? మా ఆయన వాడతా అక్క. అంటే మీ ఆయన వాడతాడు, మీ ఆయన క్లీన్ చేస్తాడా? ఇప్పుడు స్టార్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ సంత అండ్ సుష్మిత. ఇంకా మీరు ఎన్నో విజయాలను సాధించాలనుకుంటున్నాం. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది డెఫినెట్లీ అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.